చేసిరు. కనీసం ఇట్లా ఉంది ఆ రోడ్డు, కఠినంగా రోడ్డు మీద వేసినా కూడా కనీసం జరగని కూడా జరుగుతలేరు. ఆ పోలీసులు కాళ్ళ మీద పడ్డాం, మాకు న్యాయం చేయరని వాళ్ళ వైపు నిలబడుతున్నారు కానీ మా వైపు నిలబడట్లేరు. ఎన్ని సంవత్సరాలు? హాయ్ హలో నమస్తే, నేను మీ 1 రూపీ ఆర్మీ రాజా. వెల్కమ్ టు 1 రూపీ ఆర్మీ మీడియా. తెలంగాణ స్టేట్ ఉమ్మడి నల్గొండ జిల్లా నకర్కల్ కాన్స్టిట్యున్సీ కేతపల్లి మండలం కాసన్గూడు గ్రామంలో నిన్న అంగన్వాడీ పిల్లగాడు చనిపోవడం జరిగింది. చనిపోయి దాదాపు 18 నుంచి 19 గంటలు అవుతుంది. ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం లేదు. ఒక గవర్నమెంట్ అంగన్వాడీ స్కూల్లో యజమాన్యం కరెక్టు లేకపోవడం వల్లనే అబ్బాయి చనిపోవడం జరిగింది. ఈనాడు ఒక బీసీ బిడ్డ చనిపోవడం జరిగింది. మరి గ్రామంలో మరి అంగన్వాడీ స్కూల్లో చెప్పే ఒక టీచర్ రెడ్డి ఎటువంటి స్పందన లేదు. మరి ఇక్కడ ఈ గ్రామంలో సర్పంచ్ గిట్ట ఒక రెడ్డి మరి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధం లేకుండా వాళ్ళు రెడ్డి కాలనీ ఎక్కడో బయటూరు మరి ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందిన మరి అంగన్వాడీకి టీచర్ ఎలా అవుతుంది, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందులో బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు ఉంటారు, ఎంతోమంది పిల్లలు ఉంటారు. ఆమె నిర్లక్ష్యం వలన అలా ముట్టుకోవడం వల్ల గురించి పట్టించుకోవడం చనిపోవడం జరిగింది. మరి అలా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎన్ని గంటలకు పోయింది మీ అబ్బాయి బడికి? 9:30కి పోయిండయ్యా. మధ్యాహ్నం ఫోన్ చేస్తే నేను అప్పటికి జ్వరం వచ్చింది తోలనన్నా. నా కొడుకు మమ్మీ నేను పోతా మమ్మీ స్కూల్కి అన్నాడయ్యా. వద్దులే నాని జ్వరం తక్కువైనాక మీ డాడీ వచ్చినాక తోలస్తలేరా అన్న. మా అమ్మ వాళ్ళుండి ఏం కొట్టరు మమ్మీ, మా మేడం రోజు స్కూల్కి రమ్మన్నది మమ్మీ అన్నది. పొద్దుటీలు వచ్చి నాకు పంపి అమ్మ నేను చూసుకుంటా అని చెప్పింది అయ్యా. మా అమ్మ నేను పంపనాక నా కొడుకు జ్వరం వచ్చిందని చెప్పిన, మేము చూసుకుంటామని తీసుకుపోయింది అయ్యా. మా అమ్మ నేను పంపనంటే మా మడుతుండి వదిన ఏం కాదు వద్దులే అయ్యాలి ఒక్కనాడు ఏం వద్దులే అన్నాడు అయ్యా. మా అమ్మ నేనేం వద్దులే అంటే మమ్మీ నాకు టైం అవుతుంది మమ్మీ నువ్వు తోలు రాకుంటే శ్రవణ్ బాబాయ్ తోలొస్తాడు అన్నాడు. అమ్మ తోలు రాపోని పంపించినమ్మ నా కొడుకుని. మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నం తింటున్నాను చెప్పింది. రెండోసారి ఫోన్ చేసి ఎత్తట్లేదు. ఇక మా అమ్మ నా కొడుకు ఏమైందో ఏమో ఫోన్ ఎత్తట్లేదు అంటే మా చంద్రయ్య బావకు ఫోన్ ఆయనకు ఫోన్ చెప్పిందంట, మీ అబ్బాయి కనపడట్లేడు అని చెప్పిందంట. వాళ్ళందరూ మొత్తం తోలాడతానికని పోయిరు. నేను మా అశోక్ మామయ్యకి ఫోన్ చేసిన, మామయ్య కనిగాడు కనపడట్లేదంటే రా అని అంటే నేను నడుచుకుంటూ పోయినా, ఆయన బైక్ మీద పోయిండు. నేను పోతారికి నా కొడుకుని తీసి బయట గుసబెట్టిరు. అంతే, నేను అంతవరకు చూసి. ఈరోజు ముక్కు పచ్చ అని పసిబాబు ప్రాణం పోవడం జరిగింది. సోషల్ మీడియాలో కానీ ఎవరో కానీ ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు. ఒక కుటుంబం ఫోన్లు చూస్తారు, ఫస్ట్ పిల్లల్ని పట్టించుకోరు అసలు. వాళ్ళు ఫోన్లు పిల్లల్ని బయటకు వదిలి పెడతారు, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడు మీటింగ్ అంటారు. పిల్లలు అంతమంది ఉన్నాక మీటింగ్లు మీకు అంత కాకపోతే మీ ఇలా స్కూల్ లేదు రేపు మాకు మీటింగ్ ఉందని చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని ఎందుకు ఇంటికి వచ్చి ఏమిటి తీసుకుపోవాలి నా పిల్లల్ని? ఈ రోజు మమ్మల్ని ఇంత సోక పెట్టిస్తున్న దానికి అన్యాయం అది ఇంట్లో మాత్రం ఉండొద్దు, దానికి ఏదైనా ఒక శిక్ష పడాల్సిందే. మా ఇల్లు కూల్చింది. ఈ రోజు ఈ కుటుంబానికి అన్యాయం జరిగినందుకు ఆ మేడాన్ని ఎమ్మడే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్య తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయాలి. ముక్కు పచ్చాలని బాబు 4 సంవత్సరాల బాబుని ఇప్పుడు గ్రామంకి వెళ్ళి గ్రామ ప్రజలంతా పోస్ట్ మార్టం తీసుకోవడం జరుగుతుంది. ఏ స్కూల్లో అయినా ఇంకే తల్లికైనా పుత్రశోకం ఉండొద్దని కోరుతున్నాను. మా 1 రూపీ ఆర్మీ మీడియాకి వెళ్ళి తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అలాగే బీసీ సంఘాలున్న బీసీ నాయకులైనా గ్రామంలో ఉన్న ఎవరైనా రావాల్సిన కోరుతున్నాను. అసలు పోలీసులకు మేము ఎవరు చెప్పలేదు. ఆల్రెడీ మేము పోతారికే పోలీసులను రప్పించుకొని లోపలికి పోయి తాళం వేసుకుంది. పోలీసులను మేము తీసుకొద్దాం బయటికి పోయి ఏం జరిగిందని అడుగుదామంటే తాళం వేసి లోపల వాళ్ళని తాళం వేసి వాళ్ళకి అడ్డంగా నిలబడ్డారు. ఎట్లా నిలబడతారు? మాకు న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ వైపు ఎట్లా నిలబడతారు ఆ పోలీసులు? వాళ్ళు చట్టాలు ఏమంటారు, పిల్లల్ని జల్లలు వాళ్ళకేం లేరా? మా పిల్లల్ని మాకు న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ వైపు న్యాయం ఎట్లా నిలబడతారు? పోలీసు వాళ్ళు వచ్చినాకనే తీసిరాడేసిరు. మళ్ళీ మేము బయటకు తీసుకొచ్చినాక కూడా మాకే మమ్మల్ని కొట్టి పంపిస్తారు కానీ వాళ్ళని దెబ్బ కొట్టనిస్తలేరు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్, సార్లు అయినా, హెచ్ఎంస్ అయినా, హెడ్ మాస్టర్లు అయినా మొత్తం రెడ్డిలో ఉంటారు. కానీ రెడ్డి పిల్లలేమో కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి తెలంగాణ స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక లోకల్లో కాన్స్టిట్యున్సీలు ఉన్న వేముల వీరేశం కానీ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే స్పందించాలి. ఈ కుటుంబానికి న్యాయం జరిగేదాకా చివరి వరకు తోడుంటామని 1 రూపీ ఆర్మీకి వెళ్ళి తెలియడం జరుగుతుంది. అలాగే ఇక గ్రామంకి వెళ్ళి మీరు వాళ్ళ ఫాదర్ అని మీరు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు? ఇక్కడ పని చేస్తున్నా, కర్మటి పని. నేను ఇక్కడ లేను, నేను కర్ణాటక పోయినా ఈ మ్యాటర్ అంతా జరిగిపోయింది. నాకు తెలియదు ముచ్చటంతా. ఎన్ని గంటలకు ఫోన్ చేసారు మీకు?
నాకు 2:30కి అట్లా ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి వాళ్ళు కూడా చేయలేదు, మా ఫ్రెండ్ గారు చేసి చెప్పిండు మీ అబ్బాయి అంటే అల్లబడ్డారంటారు అని చెప్తారే నాకు అప్పుడు తెలిసింది. అప్పటిదాకా వాళ్ళ స్పందన లేదు, ఏది లేదు. తీసుకుపోయి అల్లా నీళ్ళ పడ్డా కూడా వాళ్ళు ఎవరు ఆడికి పోలేదు. ఆడున్న పిల్లగాళ్ళే చూసి వాళ్ళే రిటర్న్ వచ్చి అలా చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేదు, ఏం చేయలేదు. వాడు అన్యాయంగా చచ్చిపోయిండు. వాళ్ళ చూసి భయపడి వాళ్ళు డైరెక్ట్ పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాకనే వీళ్ళు అప్పటిదాకా పరారయ్యి పోలీసులు వచ్చినాకనే వాళ్ళు ఖచ్చితంగా ఆడికి వచ్చి వాళ్ళు నిలబడ్డారు. అప్పటిదాకా ఆయన ముట్టుకోలే చేయలేదు, ఇంత రెస్పాన్స్ లేదు. తీసుకుపోయారు, మేము పంపినన్నా కూడా ఇంటికి వచ్చి తీసుకుపోయారు, అన్యాయంగా చంపేసారు నాకు. ఈ రోజు ఇక్కడ నడి రోడ్డు మీద వేసి నా కొడుకుని 11 దాకా నడి రోడ్డు మీదనే ఉంచారు. ఆ పోలీసులు కనీసం జరగని కూడా జరగలేదు. మాకు అన్యాయం చేసిరు. కనీసం ఇట్లా ఉంది ఆ రోడ్డు, కఠినంగా రోడ్డు మీద వేసినా కూడా కనీసం జరగని కూడా జరుగుతలేరు. ఆ పోలీసులు కాళ్ళ మీద పడ్డాం, మాకు న్యాయం చేయరని వాళ్ళ వైపు నిలబడుతున్నారు కానీ మా వైపు నిలబడట్లేరు. ఎన్ని సంవత్సరాలు మీ అబ్బాయి పేరు ఏం పేరు అమ్మా? మా అబ్బాయి పేరు అయాను, కొంచెం అయాను. తప్పకుండా